మీ తరఫుకి ఏమన్నట్టు చెప్పండి అంటున్నాను నేను. శంకర్ ఈ తువాలు వేసుకోవడం మంచిగా పెడతారు. ఇప్పుడు ఈ జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏవైతే నిర్మాణాలు చేపట్టబడడం జరుగుతుందో వాటికి సంబంధించిన అంశం పైన అంటే నాకు మొన్న ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. అంటే వాస్తవంగా జగిత్యాల్లో ఈ టౌన్ ప్లాన్ నిబంధనలను అతిక్రమిస్తూ అనుమతులు లేకుండా కానీ అనుమతులు పొందిన అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడుతున్నటువంటి పరిస్థితులలో కొంత ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ టౌన్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘనకు కారకులు అంటే ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే ఉందో నిర్మాణ సమయం లోపలనే వాటిని అదుపు చేస్తే బాగుంటుంది. వాస్తవంగా చెప్పంటున్నాను, వాళ్ళు నిర్మాణ సమయంలో అదుపు చేయబడలేకపోవడానికి కారణము టౌన్ ప్లానింగ్ విభాగం అని చెప్పక తప్పదని చెప్పండి. దీనికి సంబంధించి పలు పత్రికల్లో వివిధ రకాలైనటువంటి ఒక ఆరోపణలు కూడా రావడం జరుగుతుంది మున్సిపల్ శాఖపై. అంటే పట్టణ మున్సిపల్ పరిధిలో ఏదైతున్నదో ఏ విధంగా అవినీతి కానీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి, రకరకాల స్టోరీస్ వస్తున్నాయి. చాలా పత్రికలు వచ్చినాయి, దాదాపు అన్ని పత్రికలు కూడా వచ్చినాయి చెప్పంటున్నాయి. ఎవరిని దృష్టిలో ఉంచుకొని వీటిని అదుపు చేయాలని చెప్పారంటే ఎక్కడో కాడ వాటికి అడ్డుకట్ట వేయాలన్నట్టు ఒక భావన తలంపుతోని నా దృష్టికి వచ్చినట్టుగా కంప్లైంట్ మీకు కూడా పంపించింది. నేను దీన్ని ఎన్క్లోజ్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారికి నేను అంటే స్పెసిఫికల్లీ నేను ఎవరి మీద ఆరోపణ చేయలే, స్పెసిఫికల్లీ ప్రత్యేకంగా ఎవరి మీద ఆరోపణ చేయలే. కానీ ఏదైతుందో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులు లేకుండా అనుమతులను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టబడుతున్న పరిస్థితులలో సంబంధిత శాఖపై కానీ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని చెప్పని నివేదించింది. దిస్ ఆన్ 13th June. ఆశ్చర్యం ఏంటంటే దానిపై నిన్న స్థానిక శాసనసభ్యులు మిత్రులు సంజయ్ కుమార్ గారు మరి ఆయనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మరి ఆయన ఎందుకు మరి ఆ విధంగా స్పందించి నాకు కూడా ఇంతవరకు అర్థం కాలేదు. నేను ఏదైతుందో ఇఫ్ యూ రీడ్ అవుట్ ది కంటెంట్ ఆల్సో నేను స్పెసిఫిక్గా ఎవరి మీద ఆరోపణ చేయలేదు. స్పెసిఫిక్గా నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ నాకు ఇచ్చినటువంటి ఒక ఈ కంప్లైంట్లో కానీ నాకు తెలిసినంత ఎవరి మీద వ్యక్తిగతంగా ఆరోపణ చేయలేదు. బట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక ఈ అనుమతులకు భిన్నంగా నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి, వీటికి ఎక్కడో అడ్డుకట్ట వేయాలి, సంబంధిత శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పిన నేను. It is really surprised whether said construction is within the permission or without permission. If it is within the permission, whether the construction is according to permission. If it is not, who is responsible for it? What town planning department is doing? What town planning department is doing కూడా స్పెసిఫిక్గా పేర్కొననే. అంటే ఏంటి, టౌన్ ప్లానింగ్ యొక్క వైఫల్యము అసమర్థత వేలెత్తి చూపినాయి. టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని వేలెత్తి చూపినాయి. నా ఉద్దేశం కూడా టౌన్ ప్లానింగ్ విభాగం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపడమే చెప్పంటున్నాయి. దానికి ఎమ్మెల్యే గారు ఏది ఇస్తుందో ఇప్పుడే అనగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు మా టీఆర్ఎస్ వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తే జీవన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తుండ్రు, ఒక మా టీఆర్ఎస్ వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, వేరెవరు కడతలేరా అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా ఈ చట్టానికి అతీతులా? మరి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు ఎమ్మెల్యే గారు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ అంటే చట్టాలకు అతీతులు అని చెప్పి అంటున్నాను. వెదర్ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆర్ ఎనీ పార్టీ, ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా లేకున్నా సంబంధం లేదు. ఎవరైనా నిబంధనలు పాటించాలి. ఒక మా వాళ్ళకి నోటీస్ ఇచ్చిండ్రు, ఎవరికి నోటీస్ ఇచ్చినా ఏం జరుగుతుందో చెప్పి విచారణ. నువ్వు శాసనసభ్యుడివి కదా, నేనైతే స్పెసిఫిక్గా పలానానికి ఇవ్వమని చెప్పాను అనలేదు. నేను స్పెసిఫిక్గా పలానానికి ఇవ్వమని చెప్పాను అనలేదు. పలానాడు అక్రమ నిర్మాణం చేస్తుండని చెప్పాను అనలేదు.
మరి వాళ్ళు ఇచ్చిన నోటీసులో అనుమతులకు భిన్నంగా ఏమైనా నిర్మాణం ఉన్నదా, లేకుంటే అనుమతులకు అనుగుణంగా ఉన్నదా? అనుమతులకు అనుగుణంగా ఉన్నట్టు సమస్య ఎందుకే? నిర్మాణం అనుమతులకు అనుగుణంగా ఉంటే సమస్య ఎందుకు అని చెప్పి అంటున్నా. అనుమతులకు భిన్నంగా ఉంటే మరి వాళ్ళు చట్టానికి నిబంధనలకు అతీతులు అని చెప్పి అంటున్నాను. అన్ని విచారం చేయాలి, చేపియండి, నేను కూడా కోరుతున్నదే. అన్ని విచారం చేయాలి. ఇవన్నిటికీ ఎవరు బాధ్యులు అని చెప్పాడు. గత 4 ఏళ్ళకెళ్ళి మున్సిపాలిటీ ఏం నడుస్తుంది, ఏం తమాషా, ఏం గత? నేను గతంలో 4 ఏళ్ళ కింద కంప్లైంట్ చేసిన అని చెప్పాడు. 4 years బ్యాక్ నేను ఐ మేడ్ ఏ కంప్లైంట్. కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్ అనుమతులతో ఏదైతున్నదో నిర్మాణాలు చేస్తున్నా చెప్పని, కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్తో నిర్మాణాలు చేస్తున్నా చెప్పి ఐ మేడ్ ఏ రిటర్న్ కంప్లైంట్ దెన్ కలెక్టర్. నేను ఇస్తే మీరు ఈ అక్రమ నిర్మాణాలు అదుపు చేయవలసింది పోయి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిన చెప్పిన లెటర్లు ఇచ్చుకుంటూ వచ్చిందా? మొత్తం నిర్మాణాలు చేసుకుంటే వాళ్ళకి అందరికీ జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిండ్రు, జీవన్ రెడ్డి గారు కంప్లైంట్ చేసిండ్రు చెప్పని అందరికీ ఒక లెటర్లు ఇచ్చిండ్రు. నాకు ఆశ్చర్యం అని చెప్పాను. మీకు అందరూ తెలుస్తున్నాయని అని చెప్పంటూ నేను, మీకు తెలియని విషయం కాదు. 4 సంవత్సరాలు అసలు ఏమవుతుంది, ఏం కథ? మీరైనా నేనైనా ఏదైతే అందరం చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి, చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. మీరు అతిథులు గారు, నేను అతిథులు కాదు, ఏ రాజకీయ పార్టీ అతిథులు గారు, ఎవరు అతిథులు గారు అని చెప్పంటున్నా. పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు, ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము, నిలువరింప చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటూ నేను. ఐఎమ్ మేకింగ్ ది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అని చెప్పంటూ నేను. ఒక అక్రమ నిర్మాణం 4 అంతస్తులు కడుతుందని చెప్పంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కన్ను మూసుకుంటున్నా? అదే 4 అంతస్తులు 4 వద్దుల్లో కట్టారు కదా, 4 నెలల్లో కూడా కట్టారు. సంవత్సర కాలం పడితే సంవత్సర కాలంకి వెళ్ళి వాడు అనుమతులు భిన్నంగా 4 అంతస్తులు కడుతుంటే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాలని తీసుకోవద్దా? నేను గదే అన్నా. నేనేమన్నానే? అంటే మున్సిపల్ చూసి నలుగురు ఏదైతే ఉందో మన మున్సిపాలిటీ అంటే మనం అది ఒక పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి, దాన్ని పారదర్శకతకు ప్రతీకగా నిలబెట్టాలి. దాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం, కప్పిపుచ్చే ప్రయత్నం చేయడము, ఒక మావోడి అక్రమ నిర్మాణం చేసిండా వేరేవాడు చేయలేదా, మీ ఓడైనా తప్పే ఎవడైనా తప్పే అంటే మీ ఓడైతే చర్య తీసుకోవద్దా? నాకు ఆశ్చర్యం, మీ ఓడే చర్య తీసుకోవద్దా? లేకుంటే జీవన్ రెడ్డికి ఎన్నిసార్లు ఓడిపోయిండు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మరి నేను ఓడితే మాత్రం ప్రజాస్వామ్యం లోపల పనిచేసేటువంటి ఒక నాకు హక్కు లేదని చెప్పంటూ ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉందో ప్రజా సమస్యలపై స్పందించడానికి మరి చెప్పండి, ఎన్నికలు ఓడిపోయినప్పుడు పని చేయొద్దని చెప్పని. నా బాధ్యత లేదా అని చెప్పంటూ నేను. ఏ పదవి హోదా లేనటువంటి సాధారణ పౌరుడు కూడా, ఏ పదవి హోదా లేని సాధారణ పౌరుడు కూడా ఈ ప్రజాస్వామ్యం లోపల ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా ఎక్కడైనా అవినీతి అక్రమాలు పొరపాటు జరుగుతుంటే లేవనెత్తే ఒక బాధ్యత హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పంటూ నేను. మరి మొన్నటి ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దామా? అసలు మీ స్థానం ఎక్కడుంది? బీఆర్ఎస్ స్థానం. నువ్వు నన్ను గురించి అడుగుతున్నావు. నేను ఆశించిన ఫలితం పొందలేదు. కారణం ఏదైనా నేను పత్రికా ముఖంగా చెప్పాను. నేను ఆశించిన ఫలితం పొందలేకపోయినా కొంత నిరాశ కలిగించింది. నా నిరాశ కలిగించిన ఎన్నికల్లో మరి ఓటర్ యొక్క ఆలోచన, నిర్ణయం, విధానం ఏదైతుందో అదొక విధమైనటువంటి ఒక మతపరమైనటువంటి ఒక ఆలోచనకు తావియడంతో ఈ విధమైన ఫలితాన్ని తోజూడాల్సి వచ్చింది. ఎవరమైన ఫలితాలకు తలొగ్గాల్సిందని చెప్పని కూడా నేను చెప్పాను.
అంత మాత్రాన్ని ఏది ఇస్తుందో మరి ఎన్నికల్లో గెలిచి ఓడినంత మాత్రాన మీరు ఇట్లా మాట్లాడటం మరి ఆయనకి ఏ విధంగా మరి గొప్పతనం నిడుతనం చూస్తూ నాకే తెలుస్తలేదా? మరి జగిత్యాల వాళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానం కాదు, డిపాజిట్ కోల్పోయింది. 3వ స్థానం కాదు, డిపాజిట్ కోల్పోయింది అంటూ నేను. అంతర్గామలో కూడా 3వ స్థానానికి పోయింది. అది కాదు, అంతర్గామలో కూడా 3వ స్థానానికి పోయిందని చెప్పి అంటున్నాను. మరి దానికి ఏమంటారు? అంత మాత్రాన్ని మీరు శాసనసభలో కాకుండా పోతారా? కాబట్టి ఇవాళ ప్రజా తీర్పుపై ఏదైతుందో దయచేసి ఇప్పటికైనా కొంత బాధ్యతాయుతంగా మన బాధ్యత నిర్వర్తిస్తే బాగుంటుందని చెప్పంటూ నేను ఇవాళ జగిత్యాల పట్టణమే కానీ ఇంక ఇతరత్రా కూడా చెప్పంటున్నా. అసలు బిల్డింగ్ నిబంధనలను అతిక్రమిస్తుంటే మనం బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధులు మనం బాధ్యతగా వాటిని చట్టాన్ని అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలి. వాడు ఎవడు అనేది కాదు, వాడు ఏ పార్టీకి అనుబంధం అనేది కాదు. పార్టీలకు అనుబంధం ఎంతమంది ఉంటారో 20% పార్టీకి అనుబంధం ఉంటారు, 75% ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. పార్టీకి అనుబంధం ఉంటే వాడిని చట్టం వర్తించదా, నిబంధనలు వర్తించాయా? నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అదే నివేదించి నేను ఇవాళ పట్టణంలో అనుమతులు లేకుండా కానీ అనుమతులు భిన్నంగా నిర్మాణాలు చేపట్టబడినటువంటి వారు ఎవరే కానీ అని చెప్పంటున్నాను. చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాదు, దానికి బాధ్యులైనటువంటి ఒక టోల్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఈ చర్యలు తీసుకోవాలంటున్నాను. మై ఫస్ట్ డిమాండ్ ఈజ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ అంటున్నాను. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం, కొల్యూజన్, డిపార్ట్మెంట్ ఏదైతుందో ఈ అక్రమ నిర్మాణాలకు వాళ్ళ చేయి తెలియని ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి. ఇవన్నీ ఇన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టబడడం జరుగుతుందని చెప్పి ఎప్పుడైతే భావిస్తున్నారో, డిపార్ట్మెంట్ కుమ్ముకు లేకుంటే, డిపార్ట్మెంట్ కొల్యూజన్ లేకుంటే, డిపార్ట్మెంట్ చేయూత లేకుంటే ఇవన్నీ జరిగాయి. సర్టన్లీ వీ హ్యావ్ టు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఐఎమ్ టెల్లింగ్. సర్టన్లీ వీ హ్యావ్ టు మేక్ ది డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఐఎమ్ టెల్లింగ్. సంబంధించిన శాఖను బాధ్యులు చేయాలి, నిర్మాణాల బాధ్యులైనటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేగాని ఏదైతున్నదో మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఏమైనా చట్టానికి అతీతులు అనుకుంటున్నాయి. ఆయన ఏమనుకుంటున్నాయని నిన్నటిదాకా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మీరు అనేది ఆడిందల్లా నడిచింది. 6 మాసాల క్రితం దాకా ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండొచ్చు కాక అప్పుడు మీ పార్టీ అని చెప్పని మా ఊళ్ళు ఏ విధంగా కట్టడాలు కట్టుకున్నా మా జోలికి రావద్దని చెప్పని అనుకున్నారు. ఇవాళ మీ పార్టీ కానీ మా పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ చట్టాన్ని లోబడే నిర్మాణాలు చేపట్టబడాలి. పారదర్శకత ప్రతీకగా అంటున్నాను. వీళ్ళని పాత్రికేయ సోదరులు అన్నీ కూడా అన్ని వెలికి తీస్తున్న మొత్తం వార్తలు పుంగల్లో వస్తున్నాయి. అన్నీ కూడా నేను కోట్ చేస్తున్నాను, మీ కలెక్టర్ నివేదిస్తున్నాను, మొత్తం పేపర్లు వచ్చేటి అన్నీ కూడా కోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే వాస్తవంగా కూడా ప్రభుత్వం అమలు చేయి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం లబ్ధి ఏదైనా కానీ అర్హత అనేది ప్రామాణికమే. అంటే వాస్తవంగా సాగు చేసిన రైతుకే లబ్ధి ఉనగూర్చాలి, సాగు చేసే రైతుకే లబ్ధి ఉనగూర్చాలి. దానిలో దేర్ వోంట్ బి ఎనీ సెకండ్ ఒపీనియన్ టు ఎనీబడి. వాస్తవంగా పెట్టుబడి సమకూర్పు అనేది ఏంటి? సాగుకు పెట్టుబడి సమకూర్పు. మరి అటువంటి సాగు చేయనోనికి పెట్టుబడి ఎందుకు ఇవ్వాలి? సాగుకు పెట్టుబడి సమకూర్పు అని చెప్పారంటే సాగు చేసినోడికి ఇవ్వాలి. ఇప్పుడు గుట్టలకు, పుట్టలకు, రోడ్లకు, లేఅవుట్లకు అంటే నిజంగా సర్కార్ సొమ్ము అంటే ఏడికెళ్ళి వస్తుంది అది? నిన్న ఆయన ఎవరు కేసీఆర్ గారు ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఎక్కడికి వెళ్ళిస్తున్నాయి? ఇది ప్రజలు ఏది ఇస్తుందో పన్నుల రూపేణా ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నటువంటి ఒక వనరులను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రజలు ఏది ఇస్తుందో పన్నుల రూపేణా ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది. ఇలా చేసి అప్పు కూడా పైసా ప్రజలే మళ్ళీ దాన్ని చెల్లించే భారం ప్రజలపై ఉంటుంది. అటువంటిప్పుడు దానికి అర్హత అనేది ప్రామాణికం ఉండాలి కదా. ఏ ప్రామాణికం లేకుంటే ఏదైతున్నదో నువ్వు వ్యవసాయం సాగుకు సంబంధం లేకుండా గుట్టలు, పుట్టలకు, లేఅవుట్లకు
సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పానంటే ఇదేనా అసలు నీకు? ఫలితం చూసినాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలత పద్ధతి అనేది ఉండాలంటున్నా. తప్పకుండా ఒక కొలత పద్ధతి ఉండాలని చెప్పంటున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. వాళ్ళు కమతాన్ని కూడా ఇస్తలేరు. వాళ్ళు రైతుకి ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలను 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక ఎకరానికి ఇచ్చే అటువంటి ఒక పెట్టుబడి కూడా సరిపోదు. కేవలం 6,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7,500 అంటే ప్రతి ఎకరాకు ఒకటేంటి సాగు చేసేవాడికి ఇవ్వాలని చెప్పి తలుస్తుంది. మంచిదే కదా అది. సాగు చేసేవాడికి ఇవ్వాలి అని తలంచడం మంచిదే కదా అది. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉన్నదే. ఇప్పుడు అదే పెద్ద పెద్ద అంబానీ అదాని లాంటి వారికి ఏదైతే ఉందో లక్షల కోట్లు వాళ్ళకు వెసులుబాటు కల్పించింది, రుణమాఫీ చేసింది. 16 lakh crore 16 లక్షల కోట్ల వాళ్ళకు రాయితీ కల్పించిందా దేశంలోని బడా పెట్టుబడిదారులకు. సాధారణ రైతాంగానికి ఏదైతే ఉందో అంత కొడితే 4 కోట్ల కంటే ఎక్కువ కాదు, 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ కాదు అంత కొడితే. మనం ఒకసారి మన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మనం గమనిస్తే పంజాబ్ రైతాంగం ఏదైతే ఉందో అక్కడ నిజంగా ఇంత చైతన్యం కదా అని చెప్పంటే వాళ్ళ తీర్పు వీళ్ళ ఈ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఒక కనువిప్పు కావాలి. వీళ్ళ పంజాబ్ రాష్ట్ర ప్రజానీకం ఓటర్లు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది కేవలం పంజాబ్ రాష్ట్రానికి పరిమితమైన తీర్పుగా కాకుండా ఈ దేశంలో గత దశాబ్ద కాలం అవలంబించిన రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చిండ్రు. రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా తీర్పిచ్చిండ్రని చెప్పంటున్నా. దీంతోనైనా కనీసం మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి కనువిప్పు కావాలని చెప్పి అంటున్నాను. నువ్వు రుణమాఫీ లేదు, ఉచిత విద్యుత్తు లేదు, పెట్టుబడి సహాయం లేదు, ఎకరానికి చొప్పున కమతంతో ఏదో గంపగుత్త ఎకరానికి రైతుకు 6,000 పెట్టేసిండ్రు. మొత్తం రాయితీలన్నీ ఎత్తేసిండ్రు. ఇలా పెట్రోల్ డీజిల్పై ఏదైతే ఉందో రాయితీలు ఎత్తేసిండ్రు. ఫర్టిలైజర్పై రాయితీలు కుదింపజేసిండ్రు. అది ఇదంతా అల్టిమేట్గా ఎవరి మీద భారం పడుతుంది? రైతు మీద పడే ప్రతి పైసా భారం వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది. రైతు పైన పడే ప్రతి పైసా భారం ఏదైతే ఉన్నదో అల్టిమేట్గా అది వినియోగదారునికి కన్వర్ట్ అవుతుంది. నువ్వు రైతును వివక్షతను చూస్తున్నావు, వినియోగదారుని వివక్షతను చూస్తున్నావు. వీళ్ళు కేవలం పెట్టుబడిదారు వర్గాలు మాత్రమే వీళ్ళు నువ్వు ప్రాతినిధ్యం వహించే విధంగా నీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని చెప్పి అంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చుగాక, కానీ నిజంగా ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో ఏ దేవుడు 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 అని చెప్పని మతపరమైనటువంటి ఒక విద్వేషాలు తెచ్చగొట్టి అధికారం రావాలని చెప్పినటువంటి ఒక విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినావో, ఎక్కడ ఇది ఆరంభమైందో అక్కడ ఏదైతే ఉందో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. ఎక్కడ ఆరంభమైనో అక్కడ వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. అక్కడ ఏదైతే ఉందో ఫలితాలు వాస్తవానికి అనుగుణంగా వచ్చేసినాయి. అక్కడ తెలిసిపోయింది. అక్కడ ఈ మతం అనేది కాదు, మనకు కావాల్సింది ఏదైతే ఉందో అభివృద్ధి, ఉపాధి. అభివృద్ధి, ఉపాధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావాలి. ఆ విధంగా తీర్పు వచ్చింది. దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో గాడుపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చే వరకల్లా ఆడ తేలిపోయింది, ఇక్కడ గాడుపు తాకింది. అంతే తప్పేది. ఇవాళ దక్షిణ భారతదేశంలో గట్ట ఈ తీర్పు లేకుంటే అసలు ప్రభుత్వమే లేదు. నీ మహారాష్ట్ర పోయింది, దక్కించిందల్లా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా.
అంతే. కాబట్టి సరే అంటే ఇది 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 ఇట్స్ నాట్ ఓన్లీ మై కామెంట్. ఇలా బీజేపీకి మూలమైనటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కూడా పేర్కొంటుంది. దయచేసి అది గమనించండి, ప్లీజ్ మేక్ ఇట్ నోట్. బీజేపీకి మూలమైనటువంటి ఒక ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ మూలంగా మనం భావిస్తామో వాళ్ళు కూడా ఏదైతుందో మోడీ అరగెన్సీ అహంకార ధోరణి ఏదైతుందో దాని పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఏదైతుందో ఇది మోడీకి అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు. ఇది వీళ్ళు మోడీ పాలన పట్ల ఏదైతుందో ఆయనకు నెగటివ్గా వచ్చిన తీర్పు ఇది. నేను ఒకటి మీకు గుర్తు చేస్తేనే, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 1999 ఐ థింక్ విపి సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు. ఇప్పుడు దేశంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ ఉండే. నేను రాజీవ్ గాంధీ గారికి ఏదైతున్నదో రాష్ట్రపతికి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలుపు వచ్చింది. కానీ భారతదేశం నాకు సంపూర్ణ ఆధిక్యత కల్పింప చేయలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఏదైతుందో సమంజసం కాదు, ఐ సిట్ ఇన్ అపోజిషన్ చెప్పి ప్రతిపక్షాలు కూర్చొని ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీకి భారత ప్రజానీకం ఏదైతుందో సంపూర్ణ ఆధిక్యత కల్పించలేదు. ఇవాళటి కూడా భారత ప్రజానీకం భారతీయ జనతా పార్టీకి వీళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వారికి ఏదైతుందో సంపూర్ణ ఆధిక్యత ప్రభుత్వం ఏర్పాటు చేయడం కావాల్సిన సంఖ్యను కల్పించలేదు. దేవర్ షార్ట్ వీళ్ళు మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. అంటే వాస్తవంగా రావాలి, మరి చూడాలి. ఇప్పుడు ఇలాంటి ఏమైపోయిందంటే ఉమ్మడి జిల్లా పరిగణలోకి తీసుకుంటున్నారు, మరి చూడాలి వస్తే మనం. ఇప్పుడు మనకు ఆల్రెడీ లక్ష్మణ్ కుమార్ గారు ఆల్రెడీ ప్రభుత్వ విప్ ఉన్నాడు, ఆది శ్రీనివాస్ గారు అక్కడ ప్రభుత్వ విప్ ఉన్నాడు. మరి వాళ్ళ కొలత బద్దలు ఎట్లుంటాయో చూడాలి బాబు, వాళ్ళ కొలత బద్దలు ఎట్లుంటాయో. రావాలని ఆకాంక్షిద్దాం. పని నేను స్పెసిఫిక్గా అన్న బాబు, మరి నేను వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ అన్న నేను అంటున్నా. దయచేసి నా కాపీ ఇచ్చిన మీకు. వాట్ టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ అన్న నేను. మరిగా వ్యవసాయ శాఖ మంత్రి అంటే అసలైన రైతులకి ఈ సింగిల్ టర్మ్ చేయాలనేది ఆలోచన బాబు, కాంగ్రెస్ పార్టీ ఆలోచన. వచ్చింది అనుకుంటా మార్చి, గతంలో 2 టర్మ్లన్నీ కన్సిక్యూటివ్ ఏదైతే ఉన్నదో దాన్ని మార్చి 1 టర్మ్ చేస్తారు అని నేను అనుకుంటున్నా బాబు. ఐ థింక్ దాంతోపాటు ఇప్పుడు బీసీ కులగణన కూడా చేస్తున్నారు కదా, బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీ కులగణన కూడా చేస్తున్నారు.